మన పురాణాల ప్రకారం మనం కలియుగంలో ఉన్నాం. కానీ ఈ కలియుగం ఎప్పుడు ఎండ్ అవుతుంది, కలియుగం ఎండ్ అవడానికి సిమ్టమ్స్ ఏంటి, ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకోండి. ప్రెసెంట్ మనం ఉన్న కలియుగం అంతమవుతుంది అండ్ ప్రపంచం మొత్తం అంతమవుతుంది. దేవతల ప్రకారం మనం ఉన్న ఈ 4,32,000 ఇయర్స్ కలియుగం నడుస్తుంది. ఈ కలియుగం ఎండ్ అయ్యే టైం కి యంగేజ్ పీపుల్ అనే వాళ్ళే ఉండరంట. ఇంకా రివర్ గంగా కూడా ఫుల్ డ్రై అయిపోయి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతుంది. ఇంకా ప్రతి ఒక్కరికి 20 ఏళ్లలోనే ఓల్డ్ ఏజ్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే 10,000 ఇయర్స్ కంప్లీట్ అవుతాయో భూమి మీద మిగిలి ఉన్న గాడ్స్ అందరూ వారి లోకాలకు తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడు భూమి మీద లాయల్టీ, హ్యూమానిటీ అనేది ఎక్కడా కనిపించదు. అదే సమయంలో విష్ణువు 10వ అవతారం అయిన కల్కి స్టార్ట్ అవుతాడు. మన పురాణాల్లో స్కేరియస్ట్ అవతారం ఇది. భూమి మీద ఉన్న రాక్షసుల్ని, పాపుల్ని వితిన్ 3 days లోనే అంతం చేసి ధర్మాన్ని కాపాడుతాడు. ఆ తర్వాత వర్షాలు స్టార్ట్ అవుతాయి. కంటిన్యూస్ గా 12 years ఆగకుండా వర్షాలు పడుతూనే ఉంటాయి. ఎర్త్ అంతా వాటర్ తో ఫుల్ అయ్యాక 12 suns క్యాటాక్లిస్మిక్ ఈవెంట్ అంటే హీట్ ఎర్త్ మీద పడి కలియుగం అంతం అయ్యాక మళ్ళీ సత్యయుగం స్టార్ట్ అవుతుంది. హిందూ మైథాలజీ ప్రకారం ఇలా మనకి 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. మొత్తం కలిపి 43,20,000 ఇయర్స్. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఇప్పుడే మన ఛానల్ ని ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి ఖచ్చితంగా షేర్ చేయండి.